అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 25th ఫిబ్రవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో బలహీనత కొనసాగుతోంది. నికాయ్ 1% మేర, హాంకాంగ్ 1.75% మేర, అలాగే షాంఘై 0.5% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా రీబౌండ్ ట్రై చేసినప్పటికీ ప్రారంభంలో బట్ సమ్హౌ ఫిజిల్ అవుట్ అయిపోవడం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. నాస్డాక్ 1.2% మేర నష్టపోగా S&P 500 0.5% మేర నష్టపోయింది. S&P 500 మాత్రం డౌ జోన్స్ మాత్రం చాలా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూసాం. డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్స్ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే సూచన ఏమాత్రం కనిపించట్లేదు. చాలా స్పష్టంగా నిన్న కూడా మరొకసారి చెప్పారు. కెనడా అలాగే మెక్సికో మీద విల్ గో ఫార్వర్డ్ అన్నట్టుగా ఆయన చేసిన ప్రకటన కొద్దిగా మార్కెట్స్ని, ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ని కొద్దిగా వెనక్కి లాగింది అని చెప్పుకోవచ్చు. S&P 500 క్లోసెస్ లోయర్ Monday as markets come back attempt fizzles. JP Morgan says US investors may be wrong to shrug off Trump tariffs push high stock valuations. Bank of Korea cuts rates to lowest since August 22. సో దాదాపుగా 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి వడ్డీ రేట్ అనేది బ్యాంక్ ఆఫ్ కొరియా తగ్గించింది. అన్ని చోట్ల ప్రపంచ దేశాలు, ప్రముఖ ప్రధానమైన దేశాల్లో గ్రోత్ అనేది స్లగ్గిష్ అయిపోతుంది. అంటే వృద్ధి పదంలో దేశాలు నడవడం అనేది కొద్దిగా ఆగిపోతూ వస్తుంది. దీనికి ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ అనుకోవచ్చు, లేదా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం కావచ్చు, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా గ్రోత్ ప్యాటర్న్ విషయంలో కొద్దిగా వెనకపడుతున్నాయి. ఈవెన్ మనమైనా అంతే, అమెరికా అయినా అంతే, చైనా అయినా అంతే. సో చైనాకి కోవిడ్ తర్వాత సమస్యలు సరే వేరే కారణాలు వాటికి చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే గ్రోత్ ఓవరాల్గా వరల్డ్ గ్రోత్ అంతా కూడా స్లో డౌన్ అవుతుందో అప్పుడు మనకు కూడా వరీయింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కంటే, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. గోల్డ్ $2,966 దగ్గర ఉంది. సో స్టిల్ $2,950 పైన చాలా స్థిరంగా గోల్డ్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆయిల్ $75 పైన బ్రెంట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. నిన్న సెల్లింగ్ ఇంటెన్సిఫై అయింది చాలా స్ట్రాంగ్గా. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్లో అయితే అమ్మకాలని జరిపారు. నిన్న వరుసగా 4th స్ట్రైట్ సెషన్లో దాదాపుగా 6,300 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయడం అయితే మనం చూసాం. దాదాపుగా 2,000, 3,000, గరిష్టంగా 4,000 కోట్ల రూపాయలు ఉన్న ఈ మధ్య ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై అయిపోయింది బాగా. 6,300 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ సేల్ చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉన్నారు. 5,185 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. సో ఏదైనా సరే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సెల్లింగ్ అనేది కొద్దిగా మార్కెట్స్ని మరింత ఇబ్బందుల్లోకి అయితే నెడుతోంది. ONGC తన సబ్సిడరీ కంపెనీ ONGC గ్రీన్లో రైట్స్ ఇష్యూ ద్వారా దాదాపు 1,200 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది. NTPC గ్రీన్ ఎనర్జీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వరకు అక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు. నైబ్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ దాదాపుగా 82,000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్ని కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో ఒక మల్టీ బ్రాండ్ స్టోర్ని ప్రారంభించినట్టు వెల్లడించింది. LIC హౌసింగ్ ఫైనాన్స్ మార్చి 5వ తారీఖున భేటీ కాబోతోంది. సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ అప్రూవ్ చేయడానికి LIC దాదాపుగా GST నుంచి 57 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ నోటీసులు అందుకుంది. నజారా టెక్నాలజీస్ ఫంకీ మంకీస్లో దాదాపు 39% మేర వాటాని 28 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. టెక్స్మాకో రైల్ నెవోమోతో ఒప్పందం కుదుర్చుకుంది. హై స్పీడ్ రైల్ సొల్యూషన్స్ అందించడానికి ఒక MOU వీళ్ళిద్దరి మధ్య కుదిరింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే మెజారిటీ అయితే ఇవే ఉన్నాయి. SBI లైఫ్లో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దాపర్తి దొరబాబు నియమితులయ్యారు. సో ఇవి మేజర్గా న్యూస్. అండ్ మనపురం ఫైనాన్స్ ఈస్ కంటిన్యూస్లీ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ స్ట్రాటజిక్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ రిపోర్ట్స్ ఎమర్జ్డ్. సో బెయిన్ క్యాపిటల్ కొనుగోలు చేస్తున్న ఒక వార్తల తరుణంలో సో స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నామని చెప్పి వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇక ఒక మేజర్ అప్డేట్, ఇక అసలు DTH అనేది మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతూ పూర్తిగా డిజిటల్ వైపు మనం తరలుతున్న తరుణంలో టాటా ఎయిర్టెల్ 2 కంపెనీస్ మెర్జ్ కావాలి
ఎస్పెషల్లీ డిటిహెచ్ విషయంలో. మెర్జ్ కావాలన్న ఒక ఆలోచనని ఇద్దరు చేస్తున్నారు. స్టాక్ స్వాప్ లైక్లీ టు సీ ఎయిర్టెల్ యాజ్ మెజారిటీ షేర్ హోల్డర్ ఇన్ ద కంబైన్డ్ ఆపరేషన్స్. సో ఎయిర్టెల్కి పూర్తిగా విక్రయం చేసి టాటా దీని నుంచి వైదొలిగే ఆలోచనలో ఉందా అన్నది కూడా ఇక్కడ చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇందులో టాటా ప్లేలో 70-30 జాయింట్ వెంచర్ ఉంది. టాటా సన్స్కి 70%, వాల్ట్ డిస్నీకి 30% దాకా వాటా ఉంది. ఎయిర్టెల్ డిజిటల్ 100% భారతీ ఎయిర్టెల్ ఓన్ చేసుకున్న సంగతి అయితే తెలుసు. సో ఈ రెండు సంస్థలు ఈ లాస్ మేకింగ్ డైరెక్ట్ టు హోమ్ బిజినెసెస్ని మెర్జ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకురావాలన్న ఆలోచనలు అయితే ఉన్నారు. మరి దీనికి తగ్గట్టు ఈ షేర్ స్వాప్ రేషియో, షేర్స్ ఏమన్నా ఇస్తారా అన్నది కూడా చూడాలి ఇంకా. బట్ దాదాపుగా నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అటెన్షన్, ఫైనల్ కాల్ ఫర్ స్టార్టప్స్ బోర్డింగ్ బోర్సెస్. సో అదొకటి. సో మేజర్గా అండ్ వాలంటరీ పెన్షన్ స్కీమ్ ప్రతి ఒక్కరికి, అంటే ఉద్యోగంతో సంబంధం లేకుండా వాలంటరీగా కంట్రిబ్యూట్ చేసి ఎంప్లాయ్మెంట్తో సంబంధం లేకుండా వాలంటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఒకటి ప్రవేశపెట్టాలి అన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సెన్సెక్స్ బిలో 75,000 అండ్ నిఫ్టీ ఫాల్స్ 22,006 బిలో 22,600. ఇక 22,500 కూడా డెసిసివ్గా బ్రీచ్ డౌన్ అవుతే మరింత వీక్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. నిన్నైతే ఐటీ అండ్ మెటల్ సెక్టార్స్ ఫస్ట్ హిట్ తీసుకున్నాయి మేజర్గా. ఐటీ ఒకటి, ఎందుకంటే యూఎస్లో మేజర్గా కన్జంప్షన్ ప్యాటర్న్స్, కన్జంప్షన్ థీమ్స్, గ్రోత్ అవన్నీ కూడా అనుకున్న దానికంటే బలహీన పడుతూ ఉండడం అనేది ఐటీ సెక్టార్కి పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దానివల్ల ఫస్ట్ హిట్ అయితే ఐటీ సెక్టార్ నిన్న కూడా తీసుకుంది. లిస్టెడ్ స్టార్టప్స్ గెట్ డెలివరీ ఆఫ్ రియాలిటీ, ఇట్స్ హాట్ ఆన్ ది స్ట్రీట్. రియాలిటీ ఇక్కడ ఈజ్ ఇంపార్టెంట్. గతంలో ఒక 1.5-2 years బ్యాక్ వరకు కూడా మార్కెట్స్ విపరీతమైన హాట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి కంపెనీ అప్పుడు ఐపీఓకి వచ్చి డబ్బులు సమీకరించింది. అయితే ఎంత వాల్యుయేషన్తో వచ్చాము అన్నది అప్పుడు పక్కన పెడితే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా ఉంది కాబట్టి గరిష్ట వాల్యుయేషన్స్ ఇచ్చినా కూడా జనాలు ఎగబడి తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. సో పెద్ద కంపెనీసే నేల చూపులు చూస్తూ నేలకు దిగిన తరుణంలో ఇక లిస్టెడ్ స్టార్టప్స్ అనేది మినహాయింపు అయితే కాదు. జొమాటో ఒకటి కొద్దిగా మినహాయింపులాగా, ఎందుకంటే అప్పుడు ఐపీఓ ప్రైజ్లో 76 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు 222 దగ్గర ఉంది. దాదాపు అక్కడి నుంచి కూడా 192% మేర లాభాల్లో ఉంది. స్విగ్గీ ఐపీఓ ప్రైస్ నుంచి 6.5% మేర తగ్గింది. నైగా 28%, ఓలా 21%, అండ్ బ్రెయిన్ బీస్ 15%, హొనాసా దాదాపు 31% ఐపీఓస్ నుంచి వెనక్కి దిగి రావడం అయితే చూస్తున్నాం. ఈజీగా ఒకటి 51% పైన ట్రేడ్ అవుతుంది. మొబిక్విక్ 11-12% మేర పైన ట్రేడ్ అవుతుంది. ఈసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కంపెనీస్ పెద్ద గొప్ప క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవ్వకపోవడం కూడా ఈ స్టార్టప్ కంపెనీస్ అన్నిటికీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా అయితే చెప్పుకోవాలి. సో అంటిల్ అన్లెస్ దే ప్రూవ్ దేర్ మెటల్, ఇక దాన్ని చేసుకుంటే తప్ప వీటికి ఆ ఫ్యాన్సీనెస్ అనేది ఇక లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. డిక్లైన్ ఇన్ మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. సో బ్రోకరేజ్ కంపెనీ జెఫ్రీస్ చెప్తుంది టెస్లా ఒకవేళ ఇండియాలో ఎంట్రీ అయినప్పుడు కూడా మేజర్గా మహీంద్రా అండ్ మహీంద్రా మీద అంత ఇబ్బంది ఉండకపోవచ్చు అన్న ఒక దీన్ని సూచిస్తూనే దీనికి ఇక్కడి నుంచి కూడా 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా బ్రోకరేజెస్ బెర్న్స్టీన్, జెఫ్రీస్ దీని గురించి అయితే చెప్పాయి. ఈవెన్ గోల్డ్మ్యాన్ సాక్స్ కూడా said the stock in the past has returned 23% over 12-month period following instances of a 15% drop. 15 డ్రాప్ అయినప్పుడు కూడా మళ్ళీ రికవర్ అయ్యి 20% పైగా లాభాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేసింది గోల్డ్మ్యాన్ సాక్స్ మహీంద్రా అండ్ మహీంద్రాకి సంబంధించి. యాక్జోనోబెల్ తన పౌడర్ కోటింగ్ బిజినెస్ని 2073 కోట్ల రూపాయలకు విక్రయించబోతోంది. అలాగే రిలయన్స్ లెట్స్ జీనీ అవుట్ ఆఫ్ కోలా క్యాన్, ప్రైజెస్ సెట్ టు ఫాల్ అక్రాస్ బ్రాండ్స్. వీళ్ళు అతి తక్కువ డిస్రప్టివ్ దీంతో ఈ బెవరేజ్ మార్కెట్లో ఒక వినూతమైన సంచలనానికి తెరతీసింది రిలయన్స్ క్యాంపా కోలాతో. దీంతో మిగిలిన కంపెనీలన్నీ కూడా అదే స్థాయిలో ధరలు తగ్గించక తప్పని పరిస్థితి. సో రియల్ జ్యూస్ డాబర్ 130 నుంచి 100 రూపాయలకు తగ్గించడం, కోకో కోలా కొన్ని ప్రైజెస్ని 20 నుంచి 15 రూపాయలకు తగ్గించడం. ఇక సమ్మర్ సీజన్ మేజర్ సీజన్ వీళ్ళకి ప్రతి బెవరేజ్ కంపెనీకి. సో ఈ బెవరేజ్ సీజన్లో కాంపిటీషన్ మరింతగా ఇంటెన్సిఫై కాబోతోంది క్యాంపా కోలాతో. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్ షేర్ ఓవర్ 1% హిట్ ఫ్రెష్ 8 monthsలో, డిక్లైన్ ఇన్ 13 ఆఫ్ లాస్ట్ 14 sessions. నిఫ్టీ రికార్డ్ స్థాయిలో మే ఎండ్ ఇన్ రెడ్ ఫర్ రికార్డ్ 5th month, 5వ నెలలో కూడా మార్కెట్స్ నిరుత్సాహంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఫస్ట్ టైం ఈ చరిత్రలో, అంటే 20 ఏళ్ల చరిత్రలో ఏమాత్రం డిఫెన్సివ్ బెట్స్గా, ఒకప్పుడు ఏంటంటే ఫార్మా మనకి ఎఫ్ఎంసీజీని డిఫెన్సివ్ బెట్స్గా చూసేవారు. ఇప్పుడు ఈ రెండు రంగాలు కూడా వెనకబడిపోతున్నాయి. సెక్టార్ వెయిటేజ్ తగ్గిపోతూ వస్తుంది. 9.5% మాత్రమే పరిమితమైంది. 2011 స్థాయిలకి ఎఫ్ఎంసీజీ వెయిటేజ్ తగ్గిపోయింది నిఫ్టీ 50 పరంగా చూస్తే. ఇండియన్ ఐటీ సెక్టార్ మే సీ
లో సింగిల్ డిజిట్ గ్రోత్ ఇన్ FY25. సో అది ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. గవర్నమెంట్ కిక్ స్టార్ట్స్ ప్రాసెస్ ఫర్ స్టేక్ సేల్ ఇన్ PSBs, PFIs. సో ప్రభుత్వ రంగ సంస్థల్లో అలాగే ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వాటాలు విక్రయించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ 5 పబ్లిక్ సెక్టార్ లెండర్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ వీటిల్లో వాటాల విక్రయానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అండ్ అదానీ గ్రీన్, BHEL, ఎయిర్టెల్ అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ మార్కెట్ ఫాల్ తర్వాత అని చెప్పి శామ్కో సెక్యూరిటీస్ అన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఓవరాల్గా నిఫ్టీ 500 స్టాక్స్లో దాదాపు 272 స్టాక్స్ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు 20% పైగా నష్టపోయినట్టుగా కూడా శామ్కో సెక్యూరిటీస్ చెప్తూ BHEL, ట్రెంట్, ABB, గెయిల్, సంవర్ధన, మదర్సన్, ఎయిర్టెల్, BPCL లాంటివి లార్జ్ క్యాప్లో తమ పీఈస్లో మంచి డిక్లైన్ కనిపించి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయనేది వీళ్ళు చెప్పిన మాట. బట్ ఏదైనా సరే మనం కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సిటీ గోస్ ఓవర్ వెయిట్ ఆన్ ఇండియన్ స్టాక్స్లో ఇక్కడి నుంచి కూడా కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. 15% మేర రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది సిటీ చెప్తున్నమాట. ఓవరాల్గా నిఫ్టీ గురించి, ఇండెక్స్ గురించి. CG పవర్, the stock of CG Power Industrial Solutions is up 3.3% over the last week. IIFL రీసెర్చ్ బై రేటింగ్ ఇస్తుంది ఈ స్టాక్కి. అలాగే FIIs అన్లైక్లీ టు రిటర్న్ టు ఇండియా సూన్ యాజ్ చైనా ల్యూర్స్. సో చైనా మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది కాబట్టి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకవేళ చైనాకి వెళ్తే ఇమీడియట్గా అక్కడ అమ్ముకొని ఇండియాకి వచ్చే అవకాశాలు లేవు అన్నది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం అంతా కూడా. ఇండోరామా వెంచర్స్ EPL నుంచి ఈ ప్యాకింగ్ కంపెనీలో ఇండోరామా వెంచర్స్ దాదాపు 24.9% వాటాను బ్లాక్ స్టోన్ నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. ఇన్ఫోసిస్ డిఫర్స్ ట్రైనీ ఎగ్జామ్ అమిడ్ లేఆఫ్స్. సో లేఆఫ్స్ చేస్తోంది, దానికి తోడు ట్రైనీ ఎగ్జామ్స్ను కూడా ఇన్ఫోసిస్ మెల్లిగా డిలే చేస్తోంది. అంటే IT సెక్టార్ కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది అనేందుకు ఒక సంకేతంగా మాత్రమే మనం ఇక్కడ చూడాలి. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.